హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు చాలామందికి హైవేకు దగ్గరలో ఒకటి మంచి హౌస్ తీసుకొచ్చాను. 100 గజాలు 120 స్క్వేర్ యార్డ్ చిన్నగా అవుతున్నారు వాళ్ళకైతే ఈరోజు 133 గజాలు, అది కూడా రీజనబుల్ రేట్లో తీసుకొచ్చాను. మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందనేది. మరి హౌస్ చాలామంది అయితే ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి ఈరోజు ఒకటి మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఒకటి పెద్ద 4 వీలర్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మన ఈశాన్య మూలకు వాస్తు ప్రకారం అయితే బోరు కూడా వేయడం జరిగింది. అలాగే ఈస్ట్ నార్త్కు మన ఈశాన్య మూలకైతే సంపు కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు మెట్ల దగ్గర చూసుకుంటే ఇక్కడ వాష్ ఏరియా కూడా క్లియర్గా అయితే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి మరి నార్త్ సైడు మరి ఈస్ట్ సైడ్ అయితే వాస్తు ప్రకారం అయితే మనము ఖాళీ ప్లేస్ వదలలేదు కాబట్టి మరి వాస్తు ప్రకారం అయితే మనకు నార్త్ సైడ్ కూడా ఒక 1.5 గల్లి అయితే ఒకటి 1.5 ఫీట్ గల్లి అయితే ఒకటి వదిలారు. సో అలాగే మరి ఎంట్రెన్స్లో చూస్తే వాల్స్కి అయితే మంచిగా ఫినిషింగ్తో అయితే టైల్స్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ ఎంట్రెన్స్లో చూసుకుంటే మెయిన్ ఎంట్రెన్స్ సింహదారం కాబట్టి మరి సింహదారానికి అయితే మంచి టేకుడుతో తయారు చేసిన మెయిన్ డోర్ అయితే ఒక సింహదారం మెయిన్ డోర్ అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మరి హాల్లోకి ఎంటర్ అయి చూస్తే మాత్రం మరి ఈస్ట్ సైడ్ మనకి ఎంట్రెన్స్ ఉంది కాబట్టి మనకు వాస్తు ప్రకారము డోర్స్ కూడా కిటికీలు కూడా అన్నీ కూడా మంచి వాస్తు ప్రకారం అయితే కౌంట్ చేసి పెట్టారు. మరి ఈస్ట్ సైడ్ టేకుడుతో చేశారు. అలాగే నార్త్ సైడ్ కూడా ఒకటి వాస్తు ప్రకారం కూడా ఒకటి డోర్ కూడా ఇచ్చారు. ఇది చూసుకుంటే హాలు 4 స్క్వేర్లే ఉంది. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ మీరు తీసుకునేటప్పుడు స్క్వేర్లే ఉంటే ఏంటంటే వాస్తు ప్రకారము పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే తక్కువ ప్రైజ్లో వస్తున్నాయని చెప్పేసి క్రాస్ బిట్ లాంటి కొంచెము ఎటో ఒక సైడు పెరిగిన ప్లాట్స్ తీసుకుంటుంటారు. సో ఎందుకంటే 4 పర్ఫెక్ట్ ఉంటుందంటే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు హాల్ చూసినట్టు మరి స్క్వేర్లే ఉంది. మీరు ఇది వచ్చేసి మరి హాల్లో వాడుకోవచ్చు. సేమ్ దాని పక్కనే మరి ఇది మనకు డైనింగ్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఆగ్నేయంలో మరి ఆగ్నేయం సైడ్ మరి కిచెన్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. వాస్తు ప్రకారం పూజ గది కూడా ఇక్కడే వాస్తు ప్రకారం కూడా పూజ గది కూడా ఇచ్చారు. మరి చూస్తే ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మరి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే మరి కిచెన్ చూసుకున్నట్టయితే మనకు గిర్నైట్తోనైతే చాలా మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కింద కూడా మనకు మార్బల్స్ వైట్ కలర్ మార్బల్ కూడా చాలా మంచి నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలామంది చిన్నగా అవుతుందంటే కూడా ఇది మీకు 10x13 ఉంటుంది. ఇది మనకు 10 ఇంటూ ఇట్లా 10x13 ఉంటుంది బెడ్రూమ్ సైజెస్. ఎక్స్ట్రా మెటీరియల్ ఏమైనా సామాన్ ఉంటే కూడా మీకు 10x13 అంటే కూడా చాలా మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్స్ట్రా సామాన్ అయితే ఉన్నా కానీ మీరైతే పైన స్టోరేజ్ రూమ్ లాగా అయితే పెట్టుకోవడానికి అయితే ఒక స్టోరేజ్ లాగా అయితే కూడా మీకు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్లో అయితే ఇండియన్ ఇచ్చారు. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే వెస్ట్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12x14 ఇట్లా వచ్చేసి మరి 12 ఇట్లా వచ్చేసి 14 12x14 అంటే కూడా చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ అంటే మనకు ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకుంటే మరి
లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి అయితే మనకు ఒక 7 కిలోమీటర్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు వనస్థలిపురంలో వచ్చింది. వనస్థలిపురం బిఎన్డి సిగ్నల్ చూసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంజాపూర్ కమాన్ చూసుకుంటే మాత్రం జస్ట్ మనకు 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మరి ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. దీనికి ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం ఇది 90 lakhs అయితే కోట్ చేస్తున్నారు. 90 లక్షలు అయితే ఫిక్స్ ప్రైజ్ అయితే చెప్తున్నాడు బిల్డరు. ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. ప్రైజ్ అయితే కొంచెం తగ్గిస్తారు. దీనిపైన అయితే మీకు 80% అయితే బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏరియాలో ప్లాట్ కొనాలనుకుంటున్నారో, హౌస్ కొనాలనుకుంటున్నారో, ఒకవేళ మీకు హౌసెస్ పైన కానీ ప్లాట్స్ పైన కానీ బ్యాంకులో రిక్వైర్మెంట్ కూడా తప్పకుండా అయితే కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా, రిలేషన్లో కూడా ఎవరైనా హౌస్ కొనాలని ప్లాన్ అంటే మాత్రం వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.